రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నందిగామలో ఎల్ఎన్ హెర్బల్ కంపెనీలో జరిగిన అగ్ని ప్రమాదం గురించి అందరికీ తెలిసిన విషయమే. ఒక 10th క్లాస్ అబ్బాయి సమయస్ఫూర్తితో ప్రాణాలకు తెగించి 50 మందిని కాపాడిన సాహస బాలుడు సాయి చరణ్ దగ్గర ఉన్నాం. అసలు ఆ రోజు ఏం జరిగింది, సాయి చరణ్ అక్కడికి ఎందుకు వెళ్ళిండు, ఏ విధమైన సాహసం చేశాడనేది అతని మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం హీరో, బాగున్నావా? ఆ రోజు అసలు అక్కడ ఏం జరిగింది, మీరు ఆ కంపెనీ దగ్గరకు ఎందుకు వెళ్ళారు? అంటే మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ అందులో పని చేస్తారు సార్. మేము ఫస్ట్ చూడలే, ఆ ఫైర్ అంటుకోవడంతో పొగ వచ్చింది ఫుల్. పొగను చూసి మా ఫ్రెండ్ పోదాం దారా అంటే పోయినాం. వాళ్ళ మమ్మీ కనిపించలే, సగం మంది వచ్చారు కానీ వాళ్ళ మమ్మీ కనిపించలే. లోపలికి పోయిన తర్వాత వాళ్ళ మమ్మీ కనిపించింది అంటే వాడు రిటర్న్ వెళ్ళిపోయిండో, నేను అట్లే ముందరికి వెళ్ళిపోయినా చూడకుండా. అయితే మీద మస్తు మంది ఉండే సార్. ఉన్న తర్వాత నేను మీదకి వెళ్ళిపోయినా, నిచ్చెన వేసుకొని పోయినుండే. ఫైర్ ఇంజన్ వచ్చింది అప్పటికి, నిచ్చెన వేసింది కానీ నిచ్చెన సరిపోలే. అయితే తాడు కట్టుకొని నిచ్చెన ఎక్కి పోయినా సార్ మీదకి. అంటే జంప్ చేసి విండో పట్టుకొని పోయినా. విండో తెరుచుకుంది, అంటే ఇట్లా విండో ఓపెన్ ఎగ్జిట్ అట్లుంది. తెరుచుకొని లోపలికి పోయినా. అప్పటికి ఒక ఆమె స్పృహ తప్పింది. పొగ వాసనకి అందరూ కొట్టుకుంటారు. తర్వాత ఫస్ట్ ఆమెను దింపేసిన, స్పృహ తప్పిందని తాడు కట్టి దింపేసిన. ఆమె కింద పడుతుండే కానీ పర్లే, ఎందుకంటే నేను తాడు కట్టి దింపిన. మిగతా 4 మెంబర్స్ నార్మల్గానే దిగిరు. నేను ఎట్లా చెప్తా అట్లా, నేను చెప్పినట్టు వాళ్ళు విన్నారు. నేను ధైర్యం తెచ్చుకొని నేను వాళ్ళకి ధైర్యం చెప్పి మరీ దింపిన. వాళ్ళు అప్పటికి భయపడ్డారు, నేను దిగను ఉంటా ఇంట్లోనే అట్లా ఇట్లా అన్నారు. ఫైర్ ఇంజన్ వాళ్ళేమో దిగమ్మా అని చెప్పారు. కిందికి వెళ్ళి ఒక దిక్కు మొత్తం ఒళ్ళుతురు, ఒక దిక్కు మంట వస్తుంది. అయినా మేము చెప్పి అట్లే దింపినాము. ఎంటకెళ్ళి ఆల్రెడీ 20-25 మెంబర్స్ వెళ్ళి రెంట విండోకి వెళ్ళి దిగి నిచ్చెనకి వెళ్ళి ఎక్కి దిగిపోయారు. ఈ లాస్ట్ 4 మెంబర్స్ అయితే అందులోనే ఉండిపోయారు. అంటే స్టక్ అయిపోయారు, ఆ పొగకి ఆ వేడికి అందులోనే ఆగిపోయారు, బయటికి కొనికి రాలే. అయితే మళ్ళీ ఎంట విండోకి వెళ్ళి నేను పోయి ఒక్కొక్కరిని కట్టి దింపిన సార్. మామూలుగా అట్లాంటి ప్రమాదకర సిచ్యువేషన్లో చాలామంది కాలు చేతులు ఆడు భయం అవుతుంటుంది. మరి నీకేం భయం అనిపించలేదు అప్పుడు? అంటే అప్పుడు ఫస్ట్ ఒక ఆయన దుంకేసిండు, ఆ వేడికి ఆ భయానికి టెన్షన్కి దుంకేసిండు ఆయన దుంకిన తర్వాత ఇప్పుడు ఆయన దుంకిండు, వీళ్ళు దుంకుతారు. వీళ్ళ వల్ల ఇప్పుడు నేను పోతే నాతో పాటు వాళ్ళు వస్తారు, లేదా నేనన్నా వాళ్ళతో పాటు పోతా. అట్లా అని చెప్పి నేను పోయినా సార్. సాధారణంగా ఇలాంటి ప్రమాద స్థితులలో ఎవరి ప్రాణాలను వాళ్ళు చూసుకుంటారు. కానీ మరి నువ్వు అక్కడికి వెళ్తే నాకేమైనా జరుగుతుందో, నాకేమైనా అవుతుందో అని చెప్పేసి అనిపించలేదా? అస్సలు అనిపించలేదు సార్. అసలు ఆ తాటే రాలేదు. ఎందుకంటే ఒక ఆయన పోయి ఆల్రెడీ దుంకిండు. ఒకవేళ పోయినామనుకో వాళ్ళు వస్తారు, నేను పోకపోతే ఎవరు రారు, అట్లే ఉంటారు. పోయిన తర్వాత వస్తే వాళ్ళతో పాటు అన్న రావాలి, లేకపోతే నేనన్నా వాళ్ళతో పాటు ఉండాలి. ఆ థాట్ వచ్చింది, పోయినా సార్. వెరీ గుడ్. అయితే ఆ బిల్డింగ్ ఎంత పైకి ఉండింది? మీరు ఎక్కడప్పుడు మెట్లే ఉన్నాయి, అట్లా ఎట్లా ఎక్కిరు అసలు? అంటే ఆ మెట్లు లేవు సార్. ఫైర్ ఇంజన్ నిచ్చెన వచ్చింది. నిచ్చెన మీదకి వెళ్ళి ఎక్కినా. నిచ్చెన జరపలేదు, కొంచెం ఒక హైట్ లేదు, అది ఒక 10-20 ఫీట్స్ హైట్ లేదు అది. తర్వాత తాడు కట్టుకొని పోయినాను నేను మీదకి పోయేటప్పుడే. తాడు కట్టుకొని తాడు మళ్ళీ రాడు కట్టేసుకున్నాడు. రాడు కట్టేసుకొని ఇట్లా పట్టుకొని వెళ్ళిపోయినా సార్. ఆ సమయంలో మీకు తాడు ఎక్కడిది? అంటే తాడు కింద ఉండే సార్, ఫైర్ ఇంజన్ వాళ్ళు అవుతుండే, వాళ్ళు ఇచ్చారు. అయితే మీరు పైకి వెళ్ళినప్పుడు ఆ పొగ మంటలు వస్తుంటాయి కదా, అప్పుడు బాగా వేడి కూడా ఉంటుంది. ఆ సమయంలో మరి మీకు వేడి కానీ అట్లాంటి ఏమీ అనిపించలేదు? అంటే అప్పటికి రాలేదు సార్, వస్తుంది ఒక ½ అన్ అవర్ అయితే మొత్తం వస్తుంది లోపలికి. ఆ టైంలో నేను పోయినా సార్. మీరు పైకి ఎక్కగానే అక్కడ లోపల ఉన్న వారి పరిస్థితి ఎలా ఉండే? ఫుల్ దారుణంగా ఉండే సార్. అసలు టెన్షన్, వాళ్ళు ఏడుసురు ఒక దిక్కు. నేను పోయిందాడు వాళ్ళు నన్ను పట్టుకొని దింపు ఫస్ట్ నన్ను దింపు అట్లా చెప్పారు. కానీ నేను ఫస్ట్ స్ప్రో లేని ఆమెను దింపిన తర్వాత వీళ్ళని దింపిన. వాళ్ళు లోపల నుంచి బయటికి ఎట్లా తీసుకొని ఇట్లా బయటికి దింపిన? నార్మల్గానే దిగింది సార్. ఫస్ట్ టైం అయితే యాలలో పడే, సెకండ్ మిగతా వాళ్ళందరూ నార్మల్గానే దిగిరు సార్. నేను చెప్పినట్టే దిగిరు చేయి పట్టుకొని. ఎంత పైకి ఉంది? అంటే 2nd ఫ్లోరా, 3rd ఫ్లోరా, 1st ఫ్లోరా, ఎంత మీకు ఉండే? 4th ఉంటుంది సార్. అది 4th ఫ్లోరా? అంత నుంచి తాడుతూనే దిగిరా? ఏం లేదు సార్, కొంచెం కిందికి ఒక 1 ఫ్లోర్ కిందికి పోతే నిచ్చెన అందుతుంది వాళ్ళకి. నిచ్చెన ఉంది. మీరు పైన ఉండి వాళ్ళందరినీ కూడా తీస్తుంటే కింద ఉన్న వాళ్ళ పరిస్థితి అంటే మీరు ఎట్లా, అంటే నీతో పాటు ఇంకెవరు లేరు అక్కడ అసలు? ఉన్నారు సార్. అంటే నేను మీద ఉన్నా, నాతో పాటు 4 నెంబర్ దింపేటోళ్ళు మాత్రమే ఉండే. కింద ఫైర్ ఇంజన్ వాళ్ళు సార్ వాళ్ళు అందరూ ఉండే సార్. ఫైర్ ఇంజన్తో పాటు చాలామంది వచ్చి ఉంటారు కదా, పోలీసులు, ఫైర్ ఇంజిన్ సంబంధించి డిపార్ట్మెంట్. మరి వాళ్ళు పైకి ఎక్కకుండా నీందకి ఎక్కించారు? అంటే వాళ్ళు ఎక్కిరు సార్. ఫస్ట్ ఎక్కిన తర్వాత నిచ్చెన ఊగుతుంది, ఒక దిక్కు ఏమో మీదకి పోతే తాడు తెగిపోతేమని అట్లా నేను ఎక్కిన సార్.
నువ్వు కిందికి దింపింటారు కదా పిల్లవాళ్ళందరూ ఎవరైతే పైన ఉన్నారో బాధితులని, వాళ్ళ తర్వాత కిందికి వచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉన్నది? వాళ్ళ పరిస్థితి అంటే ఏడ్చిరు సార్, ఫుల్ ఏడ్చిరు. మేము ఉండమేమో అనుకురు. నార్మల్గానే హాస్పిటల్కి వెళ్ళిపోయి ఎవరి ఇంట్లో వాళ్ళు సేఫ్ ఉన్నారు సార్. ఆ సంఘటన జరిగిన తర్వాత నువ్వు కిందికి దిగినావు? కిందికి దిగేసిన సార్. కిందికి దిగిన తర్వాత కింద ఎవరెవరు ఉన్నప్పుడు అక్కడ మీ అంటే పోలీసులు కానీ ఇంకా డిపార్ట్మెంట్ వాళ్ళు? పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉండే. మేము లాస్ట్కి ఒక ఆయన దింపిన పూజారి అని, ఆయన ఇటంగా ఉండే నాతో పాటు. లాస్ట్ వరకు ఉండి వెళ్ళిపోయింది, కొద్దిసేపు ఉండి. మీరు దిగిన తర్వాత అంత పోలీస్ వాళ్ళు కూడా వచ్చినట్టున్నారు కదా, ఏమన్నారు వాళ్ళు? వాళ్ళు వచ్చి శబాష్ ఇంకా చేయాలి నువ్వు ఇట్లాంటి, నేను జాబ్ ట్రై చేశాను నీకు అట్లా ఇట్లా చెప్పారు సార్. అయితే ఇంతమంది 50 మందిని కాపాడావు కదా, ఎలా అనిపిస్తుంది నీకు? నాకైతే ఫుల్ హ్యాపీ సార్. ఎందుకంటే నాకు నేను వాళ్ళతో పాటు పోయినంటే వాళ్ళతో పాటు పోయేటోని, కానీ నేను వాళ్ళని దింపిన తర్వాత నేను సేఫ్ వచ్చినందుకు నాకు చాలా సార్. మరి ఆ టైంలో అమ్మ నాన్న గుర్తుకు రాలంటే నాకు ఏమన్నా అయితే ఇంటికాడ ఏమవుతుంది అని చెప్పేసి అట్లా ఏమైనా పరిస్థితి? అసలు నాకు ఏం రాలేదు సార్. కిందికి వచ్చేంత వరకు అట్లా ఏం అనిపించలేదు. కిందికి వచ్చి ఇంట్లో ఎట్లుంటుందో ఇప్పుడు అట్లా అని భయపడ్డా సార్. తర్వాత కిందికి వచ్చిన తర్వాత భయపడ్డా, వాళ్ళందరూ పట్టుకొని వీడియోలు తీసినందుకు. అంటే వీడియోలు తీస్తే ఏమన్నా అంటే నన్ను మా నాన్న చూసి ఇక్కడ ఎందుకు పోయినా అని చెప్పేసి అంటే అట్లా ఏమన్నా అంటాడని భయపడ్డా సార్. ఎందుకంటే ఇప్పుడు నేను పోయినా ఒకవేళ నాకేమైనా అయినుంటే మా పేరెంట్స్, ఇప్పుడు ఒకవేళ నేను వాళ్ళతో పాటే ఇరుక్కొని వాళ్ళతో పాటే ఏమైనా అయినుంటే ఇప్పుడు మా పేరెంట్స్కి గలీజ్గా ఉంటుండే కదా సార్. అయితే ఈ సాహసం చేసినందుకు మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని సన్మానించారు కదా, ఎలా అనిపించింది అప్పుడు? నాకైతే ఫుల్ హ్యాపీ సార్. అసలు నాలాంటి నా ఏజ్ ఉన్న వాళ్ళు నాకంటే పెద్దోళ్ళు గిరా ఇంతవరకు కొంతమంది కలవాలని డ్రీమ్ పెట్టుకుంటారు, కానీ వాళ్ళు ఎవ్వరు పోలే. నేను అనుకోకుండా అసలు నాకు ఈ డ్రీమ్ లేదు, కానీ అయినా నన్ను పిలిచి మరీ సన్మానం చేశారు సార్. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు మరి మిమ్మల్ని? నన్ను ఏమనలేదు సార్, నువ్వు ఇట్లాంటివి మంచిగా చేయాలి, ఇంకా చేయాలి, నేను నీకు ఎట్లనైనా ఆర్థిక సాయం చేస్తాను, నేను నీ వెంటే ఉంటా అని చెప్పింది సార్. అసలు ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద సాహసం అనేది ఎవరు అంత ఆలోచన రాదు, కానీ ఈరోజు మీరు చేసిన సాహసం వల్ల దాదాపు 50 మంది ప్రాణాలతో బతికారు. ఆ రోజు ఆ సంఘటన జరిగిన తర్వాత షాద్నగర్ శాసనసభ్యులు శంకరన్న గారు మిమ్మల్ని కలిశారంట, ఏం చెప్పారు అప్పుడే? అంటే కలిసి అమౌంట్ ఇవ్వడానికి వచ్చిర్రు, మంచిగా చేసినావు, నీకు ఏం కావాలి అని అడిగారు. అమౌంట్ ఇవ్వడానికి వచ్చారు, కానీ నేను తీసుకోలేదు. ఎందుకంటే తీసుకుంటే గలీజ్ ఉంటుంది అట్లా అని కాదు, మా ఇంట్లో ఏమంటారు అని భయంతో నేను తీసుకోలేను. తర్వాత కల్పించారు, శబాష్ ఇట్లా నిజాయితీ ఉండు, మంచిగా చేయి, ఇంకా మంచిగా చేయి, ఇంకా ఎదుగు అట్లా చెప్పింది సార్. సాధారణంగా డబ్బులు ఇస్తామంటే ఎవరు వద్దన్నారు, నువ్వెందుకు వద్దన్నా? అట్లా ఏం లేదు సార్, నేనైతే పైసల కోసం అయితే నేను పోలే సార్. నా వల్ల బతుకుతారు, వాళ్ళకి ఇచ్చినా వాళ్ళు బతుకుతారేమో అని నేను తీసుకొని నేనేం చేసుకుంటాను. అట్లా చేసిన దానికి డబ్బులు తీసుకుంటే ఫలితం ఉండదని. అంతే. వెరీ గుడ్. సాధారణంగా ఇట్లాంటి ప్రమాదకర పరిస్థితులలో ముందుగా మనం ఎలా బయటపడాలని ఆలోచిస్తుంటారు, కానీ సాయి చరణ్ అలా కాకుండా నా వల్ల ఎంతమందిని నేను బతికించగలను, ఎంతమందిని కాపాడగలననే ఆలోచనతో ఆ బిల్డింగ్లోకి వెళ్ళి ఆ మంటలు చెలరేగుతున్నా కూడా ధైర్యంగా 50 మందిని తాడుతో బయటికి తీయడం అనేది చాలా గొప్ప విషయము. సాయి చరణ్ భవిష్యత్తులో కూడా ఇలాంటి సాహసాలు మళ్ళీ చెయ్యాలి, ఎందుకంటే ఇంత ధైర్యం ప్రతి ఒక్కరికి ఉండదు. ఈ సందర్భంగా సాయి చరణ్ గుండె ధైర్యానికి యాడ్సప్ చెప్తూ భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి సాయి చరణ్ ఎదగాలని మా 3T టీవీ తరపు నుంచి మేము కోరుకుంటున్నాం. సాహస బాలుడు సాయి చరణ్ని కన్నా తల్లిదండ్రుల దగ్గర ఉన్నాము. ఏ తల్లిదండ్రులు అయినా ప్రమాదకర పరిస్థితుల్లో తమ పిల్లలు ఉంటే భయాందోళనలకు గురవుతుంటారు. మరి సాయి చరణ్ అంత పెద్ద సాహసం చేసినప్పుడు ఆ తల్లిదండ్రులు అసలు వాళ్ళు ఏ విధంగా ఫీల్ అయ్యారనేది వారి మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్కారం. నమస్కారం అన్న, ఈరోజు మీ కొడుకు మొత్తం దేశంలోనే ఒక మంచి హీరో అయిపోయాడు, ఒక సూపర్ మ్యాన్ లాగా, ఒక క్రిష్ లాగా. అయితే అటువంటి ప్రమాదకర పరిస్థితులలో నుంచి 50 మందిని కాపాడిన మీ కొడుకు గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఒకరేమో ఆపద్ బాంధవుడు, ఒకరేమో సూపర్ హీరో, ఒకరొకరు ఒకలాగా అనుకుంటారు. ఇది చేసిన పనికి మంచిగానే వేసిండు, కొంచెం మంచిగా అనిపించింది. మళ్ళీ తర్వాత మా వానికి ఏమైనా అయితే బాధపడవలసింది అన్నట్టు భయం అనిపించింది. కానీ అందరూ మన ఎమ్మెల్యే గారు శంకరన్న గారు అప్పుడే తక్షణమే వచ్చి అక్కడికి చేరుకొని ఆయన కోసం మీ సాయి చరణ్ కోసం వెయిటింగ్ గంట పాటు అక్కడనే ఉండి ఆయన ఖచ్చితంగా కలిసినాకనే పోతానని చెప్పి కలిసి అమౌంట్ ఇస్తే అమౌంట్ గిట అబ్బాయి మా కొడుకు తీసుకోలేడు, అమౌంట్ గిట ఇస్తే తీసుకోలేడు. తీసుకొని సందర్భంలో గిట అది గిట ఒక 50 మెంబర్స్
ఆల్ సేవ్, మా అబ్బాయి గిట సేవ్. కానీ ఒకవేళ ఏమన్నా అయితే మాకు గిట కొద్దిగా బాధాకరం అనిపించింది. కానీ నాకైతే చాలా సంతోషంగా ఉంది. సీఎం గారు గిట పిలిపించి అభినందించిండు, ఆయన గిట కృతజ్ఞతలు. ఎమ్మెల్యే శంకరన్న గారికి మరియు సీఎం రేవంత్ రెడ్డి సార్ గారికి కృతజ్ఞతలు. నమస్కారం. ఈరోజు సాహసబాలుడు సాయి చరణ్ అని అంతా కూడా మారిమోగిపోతుంది. తన గురించి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. సీఎం కూడా తనను సన్మానించారు కదా, మీకు ఎలా అనిపిస్తుందమ్మా? సీఎం గారు సన్మానించినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయినా సార్. కానీ మీడియా ఎంబడే మా ఇంటి ముందుకు రావడం నాకు చాలా భయం అయింది. మా అబ్బాయికి కూడా ఏమన్నా అయ్యిందో, లేకపోతే ఏమన్నా చేశాడా వీడు అన్నట్టు కొంచెం భయం వేసింది మీడియా మొత్తం రాగానే. తర్వాత సాయి చరణ్ ఎక్కడ అనడంతో నాకు ఇంకా భయం ఎక్కువైపోయింది, ఏమన్నా అయ్యిందా మా అబ్బాయికి అని. తర్వాత తెలిసిన ఎంబడే న్యూస్లో ఇట్లా చేసిండు అట్లా చేసిండు అని తెలియగానే కొంచెం సంతోషం అనిపించింది. తర్వాత ఆ స్థానంలో ఉండి మా అబ్బాయికి ఏమన్నా అయినుంటే నా పరిస్థితి, మా ఇంట్లో పరిస్థితి వేరేలా ఉంటుండేనేమో అన్న ఫీలింగ్ కలిగింది. సాయి చరణ్ ఎన్నోవాడు మీ ఇంట్లో? ఎంతమంది మీకు? నాకు ముగ్గురు, ఇద్దరు అబ్బాయిలు ఒక పాప. ఇప్పుడు 10th క్లాస్ మార్కులు కూడా మంచి మార్కులు వచ్చినట్టున్నాయి. గవర్నమెంట్ స్కూల్లో చదువుతూ కూడా మంచి మార్కులు తెచ్చుకోండి, ఎట్లా అనిపిస్తుంది మరి? హ్యాపీగానే ఉన్నా, మంచిగా పాస్ అయినా. నాతో ఛాలెంజ్ చేసిండు, పాస్ అయితే నేను హాస్టల్కి వెళ్ళి చదువుకుంటా అని ఛాలెంజ్ చేసిండు. నువ్వైతే ముందు పాస్ అయ్యి చూపించు, తర్వాత నేను హాస్టల్ వేస్తా అని ఛాలెంజ్ చేసుకున్నాం ఇద్దరం, నేను మా అబ్బాయి చిన్న. తనే గెలిచినట్టు ఇప్పుడు? తనే గెలిచిండు.